ఒక దివ్యమైన అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు ఈ దైవ వర్తమానమును ఆలకించి దీవించబడవలెనని ప్రేమతో మనవి చేస్తున్నాను. తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనం వరకు చదువుదాం ప్రియులారా. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను మనలను రక్షించెను. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశము రక్షణ పొందిన మనము అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ మునుపు అవివేకులము, ఇప్పుడు వివేకులము. రక్షణ పొందిన మనము రక్షణ పొందక మునుపు అవివేకులుగా ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. రక్షణ పొందిన తర్వాత వివేకులుగా మారిపోయాము. క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమనై ఉన్నారు. యేసు అనగా రక్షకుడు, ఆయనే జ్ఞానము. జ్ఞానమయున్న యేసును హృదయంలో చేర్చుకోవడాన్ని బట్టి రక్షణ జ్ఞానాన్ని దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు. ఈ రక్షణ జ్ఞానము పొందినటువంటి మనము ఇప్పుడు అవివేకులము కాదు, వివేకులమై ఉన్నాము అని వాక్యము సెలవిచ్చుచున్నది. మునుపు అవివేకులముగా మనము జీవించామని వాక్యము సెలవిచ్చుచున్నది. సంఖ్యాకాండము 12:11 అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. అహరోను ప్రార్థన చేస్తున్నాడు, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. దైవజనుడైన మోషే మీద అహరోను, మిరియాము అనేవారు. దైవజనుడైన మోషేకు అన్నగా అక్కగా మనం చూస్తున్నాం. మాకంటే మోషే చిన్నవాడే కదా అనే ఉద్దేశంతో, చిన్న చూపుతో దైవజనుడైన మోషే మీద వారు సనిగినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నందుకై ఆ సందర్భంలో వారు మోషే మీద వారు సనిగారు. అప్పుడు దేవుడు వారిని ప్రత్యక్ష గుడారమునకు పిలువనంపించి వారిని గద్దించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అతడు భూమి మీద మిక్కిలి సాత్వికుడు, నేను అతనితో గూఢభావములతో కాదు ముఖాముఖిగా నేను మాట్లాడుతాను. అటువంటి నా సేవకుడైన మోషేకు మీరు విరోధముగా ఎందుకు సనిగారని చెప్పని గద్దించినట్లుగా మనము చూస్తున్నాం. నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెందుకు భయపడలేదని చెప్పని వారిని గద్దించి ఉన్నాడు. వెంటనే మిరియామును దేవుడు మొత్తి ఉన్నాడు. కుష్ఠుగలదిగా మారిపోయినప్పుడు అప్పుడు అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. అవివేకముతో అజ్ఞానముతో ఉండేవారే దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడేవారు జ్ఞానము గలవారని వాక్యం చెప్పట్లేదు. దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడేవారందరూ అజ్ఞానం గలవారని వాక్యం సెలవిస్తుంది. వ్యతిరేకంగా మాట్లాడుచున్న వీరు వివేకము లేని వారిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. తమ పాపములను వారు ఒప్పుకొనుచున్నారు. అవివేకులము, నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. అవివేకముతో పాపం చేసేవారిగా మనం ఉంటాం. ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడంటే అజ్ఞానము అవివేకము ఉండడాన్ని బట్టి అతడు పాపం చేస్తాడు. సనిగేవారు అవివేకులని, తిరుగుబాటు చేసేవారు అవివేకులని వాక్యము సెలవిచ్చుచున్నది. ఎఫెసీ పత్రిక 5:15 దినములు చెడ్డవు కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. సమయమును దుర్వినియోగం చేసుకొనుచున్నారా? అవివేకులుగా ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. సమయమును సద్వినియోగం చేసుకునే వారే జ్ఞానము గలవారని వాక్యములో మనం చూస్తున్నాం. దేవుడు మనకిచ్చిన సమయము చాలా విలువైనది. ఈ సమయం పోతే మరలా తిరిగి రాదు. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి. అప్పుడే మనం జ్ఞానము కలిగి నడుచుకుంటాము.
అవివేకులుగా ఉన్నాము. యేసు ప్రభువుని ఎరుగక మునుపు మన కాలమును దుష్టత్వములోను పాపభోగములు అనుభవించుటలోను ఇతరులను ద్వేషించుటలోను మనము కాలము గడిపి ఉన్నామని వాక్యం సెలవిచ్చుచున్నది. వేరే వాళ్ళని ప్రేమించేవారిగా మనము లేము, ద్వేషించేవారిగా ఉన్నాం. ఎందుకంటే అజ్ఞానము కలిగిన వారే అందరినీ ద్వేషిస్తారు, దూషిస్తారు. జ్ఞానము గల వారిగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 6వ వచనం. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. సృష్టించిన దేవుని మీద, పుట్టించిన దేవుని మీద, తండ్రిగా ఉన్న దేవుని మీదే మనము తిరుగుబాటు చేస్తూ ఉంటే, ప్రతీకారము చేస్తూ ఉంటే, ఆయనకు శత్రువులుగా మనం జీవిస్తుంటే మనము జ్ఞానము లేని వారమని వాక్యం సెలవిచ్చుచున్నది. బుద్ధి లేని అవివేక జనమా అంటున్నాడు. మొదటి సమూయేలు 13:13లో అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడని యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచియుండెను. అయితే నీ రాజ్యము నిలవదు. దేవుడు తలంచాడు సౌలు రాజును సదాకాలము ఇశ్రాయేలు ప్రజల మీదే రాజుగా ఉండాలని. కానీ సౌలు రాజు అవివేకపు పని చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞను గైకొనకుండా అవివేకపు పని చేసి ఉన్నాడు. జ్ఞానవంతులు దేవుని మాటలు వింటారు, దేవునికి ఆజ్ఞలను గైకొంటారు, దేవుడు చెప్పింది చేస్తారు. జ్ఞానము లేని వ్యక్తిగా అజ్ఞానముతో అవివేకముతో ఆజ్ఞను గైకొనక అవివేకపు పని చేసినట్లుగా మనం చూస్తున్నాం. తద్వారా సాక్ష్యమును కోల్పోయాడు, రాజ్యమును కోల్పోయాడు, ప్రాణాలు కోల్పోయాడు, విశ్వాసవీరుల జాబితాలో పేరును కోల్పోయాడు సౌలు రాజు. దేవుని ఆశీర్వాదాలు మనం కోల్పోయేవారిగా ఉంటాం. అవివేకులుగా ఉంటే ఆశీర్వాదాలు పొందుకోలేం, మేలులను పొందుకోలేం. రక్షణ పొందిన మనము ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటే అజ్ఞానములో ఉన్నాం, అవివేకులుగా ఉన్నాం. ఇప్పుడు రక్షణ పొందిన మనము అవివేకులుగా ఉండకూడదు, దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, దైవజనుల పైన సనుగకూడదు, సనిగేవారిగా ఉండకూడదు, స్తుతించేవారిగా ఉండాలి, సహకారం అందించేవారిగా ఉండాలి. జ్ఞానము గల వారు సమయమును సద్వినియోగం చేసుకుంటారు, దైవజనులకు సహకారులుగా నిలబడతారు. జ్ఞానము కలిగినటువంటి మనము దేవుని వాక్యానుసారముగా మనం జీవించేవారిగా ఉండాలని వాక్యం సెలవిచ్చుచున్నది. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నీ మహాకనికరము చొప్పున అవివేకులుగా ఉన్న మమ్ములను వివేకవంతులుగా చేసినందుకు స్తోత్రములు. రక్షణ పొందిన మేమందరమును వివేకము గల వారిగాను నీ కొరకు జీవించినట్లు సహాయము చేయము. ఈ వాక్యము మా అందరి జీవితములో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను. నశించిపోవచ్చున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థన చేయుచున్నాం. ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలను మీ నామములు ఇప్పుడే స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం. ఆదరణ లేని బిడ్డలకు గొప్ప ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభువా. బిజినెస్ చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి బిజినెస్లో గొప్ప లాభము దయచేయండి, వారి రాబడిని దీవించండి. వివాహములు కాని వారికి మంచి సంబంధాలు రావడానికి, వారి వివాహములు ఘనముగా జరిగినట్లు సహాయము చేయము. సంతానము లేని బిడ్డలకు సంతాన భాగ్యము కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. గృహములు లేని వారికి సొంత గృహాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. జాబ్స్ లేని వారికి మంచి జాబ్స్ దయచేయమని ప్రార్థిస్తున్నాం. చేతి పనులు లేని వారికి చేతి పనులు దయచేయండి ప్రభువా. ఎవరు బలహీనులుగా ఉన్నారు, ఎవరు సమస్యల చేత సతమతమైపోతున్నారు, వారందరి పట్ల మీరు కార్యాలు చేయండి. నీ చేతులెత్తి మమ్ములను మా కుటుంబాలను సమృద్ధిగా దీవించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అడితగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందం ఇక్కడ చేరిన మనందరికీ సకల లోకములున్న సకల పరిశుద్ధులకు సంఘమునకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్.